నిన్న నైట్ ఒక పెద్ద గొడవ జరిగిందిరా. పరిమళాన్ని పిలిచింది నువ్వేనా? అవునే, నేనే పిలిచాను. ఇప్పుడేం చేస్తావు? సంధ్య నైట్ మాత్రమే కనిపిస్తుంది అన్నది అబద్ధం. నేను ఒక మ్యాజిక్ యూజ్ చేసి నా చుట్టూ ఒక ప్రొటెక్షన్ వేసుకున్నాను. అన్నయ్యకి నా మీద కేరే లేదు తాతయ్య. పక్కింటి పరిమళ ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తారేంటి? నేను నిజంగా తనని పిలవలేదే. గోపి, సంధ్య ఈరోజు రాలేదనుకున్నాం కదా, కానీ సంధ్య మనతోనే ఉంది గోపి. చింటూ, చింటూ, ఏ చింటూ, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? టీ తీసుకొచ్చానులే. అమ్మా, దాని అలా పక్కన పెట్టేసి వెళ్ళిపోమ్మా. రేయ్, టైం ఎంత అయిందో చూసావా? త్వరగా లే, నిద్రపెంచాలే. లేరా? బిస్కెట్ ఉందా? ఉంది చింటూ. మ్మ్. ఇదిగో టీ తాగు. ఏవేంద్రా, నేను రాగానే ఆ బొమ్మను తీసుకుని అలా పట్టుకున్నావు. నేనేమన్నా బొమ్మను తీసుకుని పారిపోతానా? ఆహా, చా చా చా, అలాంటిదేం లేదు. ఊరికే తీసుకున్నా. నేను నీతో మాట్లాడాలి. దేని గురించి చెప్పండి, వింటాను. ఏమైంది? సడన్ గా మ్యాజికల్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలి? నీతో కాదు, నీ గోపితో మాట్లాడాలి. గోపితోనా? గోపి మాట్లాడ్డు కదా. రే చింటూ తన పాలు నటించకరా. చూడమ్మా సంధ్య, నువ్వు ఏం వేషం వేసుకొని వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేవు. నువ్వు తక్కువ అంచనా వేసావు. తిను దయ్యమే కదా, ఏం చేస్తుందిలే అని. కానీ ఇప్పుడు అదే దయ్యం పరిమళ రూపంలో నీ పక్కనే ఉంది. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నా చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. నేను టచ్ చేస్తానని ఎవరన్నారు? నేను నిన్ను టచ్ చేయకుండానే లేపేస్తా. సంధ్యా బంగారం, ఊరికే మాటలు చెప్పడం కాదు, ఏం చేస్తావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, కానీ నిన్ను చంపడం గ్యారెంటీ. నన్ను చంపేస్తానంటున్నావు కదా, ఎందుకు? ఇన్నాళ్ళు నేను ధనపాల్ని మోసం చేసినందుకా? నువ్వు ఆ ధనపాల్ని మోసం చేసినందుకు నేను నిన్ను చంపట్లేదు. అదేంటో కానీ నిన్ను చూస్తుంటే నేను చంపాలనిపిస్తుంది. రే చింటూ ధనపాలు, మా యుద్ధంలో నువ్వు జోక్యం చేసుకున్నావు అనుకో. నేను అసలు జోక్యం చేసుకోను. ఒరే చింటూ దుర్మార్గుడా, సర్లేరా కానీ కానీ తినడానికి ఏదైనా అడుగుతావు కదా, అప్పుడు చెప్పా నీ సంగతి. సరే వెళ్ళొస్తాను. చెప్పడం మర్చిపోయాను, టీ ఆరిపోతోంది, తాగు. అమ్మయ్య, వెళ్ళిపోయింది. ఏ పూర్ణి, పరిమళ ఆంటీ, మీరు భయపడ్డారు కదా? దయ్యమైన నన్ను కూడా ఇది భయపెట్టిందే. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. పరిమళ ఆంటీ, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. అదేం లేదు బంగారం, నేను ఇక్కడ కొంచెం పనిలో ఉన్నానా, అందుకే నేను పట్టించుకోలేదు. ఓ, చింటూ లోపలే ఉన్నాడా? లోపలే ఉన్నాడు. హే, కానీ ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొద్దు, తను బొమ్మతో ఆడుకుంటున్నాడు. నన్ను కూడా బయటికి వెళ్ళిపోమన్నాడు. సరేనా, నువ్వు తర్వాత వెళ్ళు. సరే ఆంటీ. సరే, అమ్మ లోపల ఒంటరిగా వంట చేస్తుంటారు, నేను వెళ్ళి సాయం చేస్తాను. బాయ్. బెల్, చెప్పు చింటూ. నేను ఇంకొకటి చూపించాలిరా. ఇదిగో ఇదే నా బొమ్మ, అల్లరి గోపి. ఏయ్, కనిపించకుండా పోయిన బొమ్మ ఇదేనారా? బాగుందా? భలే ఉందిరా. అవును, ఏంట్రా అది టేప్ ఉంది, చెయ్యి ఊరిపోయిందా చింటూ? ఓ అదా, పూర్ణి వల్లేరా. తనకి బొమ్మ ఇచ్చానా, తనే విరగొట్టింది. అయ్యో ఛే, తనకి వేరే పనే ఉండదు. తనింతే నా జీవితంలో ఒక పెద్ద ప్రాబ్లం చేసింది. రేయ్, మర్యాదగా ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చెప్తావా లేదా, లేదంటే మొహం పగల కొడతాను. అదా, అది నీకు రేపు చెప్తానులే చింటూ. అదేం కుదరదు, నువ్వు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. ముందు ఆ బొమ్మ ఇవ్వు, అసలు ఏమైందో చెప్పు. చింటూ, అది మామూలు ప్రాబ్లం కాదురా, ఓ విధ్వంసం. రే, నీ బిల్డప్ లాపి ముందు అదేంటో చెప్పు. నా దగ్గర ఒక రిమోట్ కార్ ఉండేది చింటూ, చూడ్డానికి కూడా భలే ఉంటుంది.
అసలు నీకు ఎందుకు ఇవ్వాలి? ఈ కార్ గురించి నీకు ఏం తెలుసు? ఇది ఫైరు. అయినా ఈ ఫైర్లు ఇవన్నీ నువ్వు తట్టుకోలేవులే. వెళ్ళి చెప్పులు లేదా చీపురు తీసుకొని వాడితో మాట్లాడుతూ ఆడుకోప్ప. రిమోట్ కావాలంటే రిమోట్. మోహన్ చూడు, నేను ఊరికే అలా కామెడీ చేశాను చింటూ, కానీ ఆ పూర్ణి బాగా హర్ట్ అయిపోయి ఏం చేసిందో తెలుసా? అటు కాదు, అది కాదు. రే బెల్, ఏంటమ్మా? ఒకసారి రారా. వస్తున్నానమ్మా, ఆగు. త్వరగా రారా రే. వస్తానాగమ్మా. రేపు నువ్వు వస్తావా లేదా? అయ్యయ్యా, వస్తున్నా. కారు కనిపించట్లేదేంటి? ఏంటి బెన్, నీ కారు గోస్ట్ రైడర్ లాగా బాగా కాలిపోతున్నట్టుంది. అసలు నీకు ఈ కారు గురించి ఏం తెలుసు? ఇది ఫైరు. నీ కారుని రగిలే మంటలాగా నడుపుతున్నానా? కారు అడిగితే ఏమేం వాగావు? కాలిపోయిన తర్వాత 4 టైర్లు మాత్రం మిగులుతాయి. వాటిని కర్రలకి అతికించుకో. పూర్ణి అంటే ఏమనుకున్నావు? ఆ రోజు నేను పూర్ణితో ఏమన్నానో తెలుసా? ఏయ్ పూర్ణి, ఖచ్చితంగా ఇలాగే ఏదో ఒక రోజు నేను పగ తీర్చుకుంటాను, చూస్తూ ఉండు. బెల్, నువ్వు చెప్పినట్టుగానే ఇది నిజంగానే ఒక పెద్ద విధ్వంసం రా. నేను అర్థం చేసుకోగలను. నేను తన్ని ఊరికే వదిలిపెట్టను. సరేరా, వెళ్ళొస్తాను. అమ్మ నా కోసం వెతుకుతారు. సరే చింటూ. ఏ చింటూ, చెప్పు బెల్. మర్చిపోయావు. 10+5 6. ఇంత ఎమోషన్ లో ఉన్నా కూడా మ్యాథ్స్ లో ఆధార్ కొడుతున్నావు చూడు. నువ్వు సూపర్ రా. ఏంటి పరిమళ గారు, మా ఊరు మీకు బాగా నచ్చిందా? నాకీ ఊరు బాగా నచ్చింది చింటూ నాన్న. నేను నైట్ బాగా నిద్రపోయాను. మంచి గాలి, చాలా ప్రశాంతంగా ఉంది. భలే నిద్ర పట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన సిటీలో ఇలా ఉండదు. ఎప్పుడు బండ్లు తిరిగే సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ప్రశాంతంగా పడుకొని నిద్రపోలేం. అవునవును, ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు దోమలే బాగా ఎక్కువగా కుడతాయి. పర్లేదులే. నాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు పరిమళ. ఎంత నిద్ర పట్టట్లేదు? అంటే ఇది ఊరు కదా, ఇక్కడ దయ్యాలు భూతాలు పాములు తిరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. మా నాన్న కూడా చెప్పారు, ఈ ఊళ్ళో ఏదో ఒక దయ్యం ఉందట. తలుచుకుంటేనే భయం వేస్తోంది. అందుకే సరిగ్గా నిద్ర పట్టలేదు పరిమళ. దీనెప్పుడు ఇంతే దయ్యాలు భూతాలను భయపడుతూనే ఉంటుంది. మీరు భయపడకండి, ఇక్కడ అలాంటివేం లేవు. అయినా అన్నిట్లోనూ మంచివి చెడ్డవి ఉంటాయి. అదే విధంగా ఈ దయ్యాల్లోనూ మంచి దయ్యాలు ఉంటాయి, చెడ్డ దయ్యాలు ఉంటాయి. ఓ, అసలు మీ దృష్టిలో దయ్యం అంటే ఏంటి? వాళ్ళు మనలాగే మనుషులే కదా. కాకపోతే వాళ్ళ కోరికలు తీరక, ఆయుష్ తీరక ముందే చనిపోయి ఉంటారు. అందుకేలా దయ్యాలుగా తిరుగుతుంటారు. అవును నిజమే. ఈ ప్రపంచంలో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. దయ్యం భూతం పాములు వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఇతరుల శరీరాల్లో తిరుగుతుంటారు. అయినా అసలు అది తప్పే ఉంది చెప్పండి. ఎలా కోపడుతుందో చూసావా? దయ్యాలకంటూ ఒక క్లబ్ పెడితే ఈ సంధ్య అనే దానికి ప్రెసిడెంట్ అవుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడు. మీరేమనుకున్నా పర్లేదు, మీ ఆలోచన తప్పు. ఏం లేదు, భయం. నాకు దయ్యాలంటే చాలా రెస్పెక్ట్. ఐ లవ్ దయ్యాలు. మంచి దయ్యాలు కూడా ఉన్నాయండి. దయ్యాల నాయకురాలు సంధ్య వర్తిల్లాలి. దయ్యాలు మంచి వాళ్ళే, నేను ఒప్పుకుంటాను. ఇప్పటికైనా ఒప్పుకున్నారుగా. అన్నట్టు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. చెప్పండి పరిమళ. మీరు చాలా చబ్బిగా అందంగా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, అందుకే అలా అనిపిస్తోందా? నిజమా పరిమళ? పరిమళ, మీరు కూడా కర్రీగా ఉన్న కరీనా కపూర్లా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నేనెలా ఉన్నాను? ఏయ్, నీకేం తక్కువే. నువ్వు మాడిపోయిన మసాలా దోశలా ఉన్నావు తెలుసా? మాడిపోయిన మసాలా దోశ. తిరుతున్నాడా పొగుడుతున్నాడా?
చెప్పు ధనపాలు. నేను ఈ పుల్ల దాచి పెడతాను, ఎక్కడుందో కనిపెడతావా? ఆ, ఆ, ఆ. ధనపాలు, ఆ, నాకు కడుం పాలంటే చాలా ఇష్టం తెలుసును కదా, తీసిస్తావా? నువ్వు అడిగాక నేను ఎప్పుడైనా కాదని చెప్పానా సంధ్య? రేపు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ, తాగుదాం. ఆ, ఆ. సంధ్య ఎక్కడుందో కనిపెట్టు. ఇక్కడ 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 ఇక్కడ. వావ్ సంధ్య, కరెక్ట్ కనిపెట్టావు. ఐ. పూర్ణి, ఏంటంటే ఏమైందమ్మా అలా దిగులుగా కూర్చున్నావు? అదేంటంటే అది నువ్వు ఏమీ చెప్పొద్దు, నాకంతా తెలుసు. ఏం తెలుసు? నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం, కరెక్టా? అవును. కానీ మీ అన్నయ్య నిన్ను పట్టించుకోడు, కరెక్టా? అవును. దీని కారణం ఏంటో తెలుసా? తన చేతిలో ఉంది కదా ఒక బొమ్మ, ఆ బొమ్మే కారణం. నువ్వే ఆలోచించు, మీ అన్నయ్య రోజంతా ఆ బొమ్మతోనే ఆడుకుంటున్నాడు. మీ నీకు ఐడియా చెప్పనా? చెప్పండి. ఆ బొమ్మని మీ అన్నయ్య దగ్గర నుంచి నువ్వు తీసేసుకున్నావనుకో, తను ఖచ్చితంగా నీతో మాత్రమే మాట్లాడతాడు, నీతోనే ఆడుకుంటాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. లేదంటే ఆ బొమ్మ తీసినందుకు తన నాపై చాలా కోప్పడ్డాడు. అదే పని మళ్ళీ చేస్తే మళ్ళీ కోప్పడతాడు కదా. పర్వాలేదు, మహా అయితే ఓ 2 రోజులు ఏడుస్తాడు, తర్వాత వాడే మర్చిపోతాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎలాగైనా సరే ఆ బొమ్మని తీసేసుకో, తీసుకొచ్చి నా చేతికిచ్చాయి, మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలా చేయమంటారా? నేను ఆ బొమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. నేను నా అన్నయ్యతో బాగా ఆడుకుంటే చాలు, నాకు ఇంకేం వద్దా ఆంటీ. ఆ బొమ్మని రేపే తీసి మీకు ఇచ్చేస్తాను. రేపటి వరకు ఎందుకు? మంచి పనులు చేస్తున్నప్పుడు లేట్ చేయకూడదు, ఇప్పుడే తీసుకొచ్చే. వెళ్ళు. తను నిన్ను పట్టించుకోకపోవడానికి తన చేతిలో ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మే కారణం. సారీ అన్నయ్య, నన్ను క్షమించు.